అమ్మా ఊరుకోమ్మా, ఊరుకో ఊరుకో. చూడమ్మా రేఖ, తాళి కట్టిన భర్తను మర్చిపోవటం అంత తేలిక కాదమ్మా. అతనికి నువ్వు దూరంగా ఉండటం కూడా అంత మంచిది కాదు. చెప్పు, నేనేం చేయమంటావా? చెప్పు, ఏం చేయమంటావు? నువ్వు బాధపడుతున్నట్లే అతను కూడా నీ గురించే బాధపడుతుంటాడు. నా మాట విని ఆఫీసుకు ఒక్కసారి ఫోన్ చేసి అతనితో మాట్లాడు, అన్నీ సర్దుకుపోతాయమ్మా. ఆటోమొబైల్. హలో, నేను గోపి గారితో మాట్లాడాలి. ఆయన కొంచెం పిలుస్తారా? సారీ మేడం, ఆయన ఉద్యోగం మానేసి వెళ్ళిపోయారు. సామాన్లు త్వరగా కార్లు పెట్టి, నీ టైం అవుతుంది. అలాగేనమ్మా. మాలిని, ఇదిగో నీ పాస్పోర్ట్, టికెట్. లండన్ హీత్రో ఎయిర్పోర్ట్ లో పప్పు వాళ్ళు వచ్చి నేను రిసీవ్ చేసుకుంటాను. నీకు స్టెర్లింగ్ కరెన్సీ ఎంత కావాల్సి వచ్చినా వాళ్లే ఇచ్చే ఏర్పాటు కూడా చేశాను. హలో బేబీ, నీకు లండన్ నుంచి ఏమేం కావాలో లిస్ట్ రాసి ఇవ్వమ్మా, మీ మమ్మీ తీసుకొస్తుంది. నాకేం అక్కర్లేదు డాడీ, నేను గోపి దగ్గరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ఆ విషయం చెప్దామని వచ్చాను. అదేమిటమ్మా, చీపో అన్న మనిషి దగ్గరికి మళ్ళీ పెడతానంటావా? ఎన్నన్నా ఎన్ననుకున్నా ఆయన నాకు తాళి కట్టిన మనిషి మమ్మీ. తాళి కట్టిన వాడు కొట్టినా తిట్టినా పడుండే రోజులు పోయాయమ్మా. ఈ రోజుల్లో భార్య భర్త కంటే ఎందులోనూ తీసిపోదు. నిజానికనే ఉంటే తనే రావచ్చుగా. చూడమ్మా రేఖ, నువ్వు పెళ్లి చేసుకుని కళకళలాడుతూ ఉండాలని నేను మీ మమ్మీ కోరుకున్నాం. కానీ అనుకున్నది జరగకపోవటమే కదా జీవితం. అందుకే మా కోరిక ఫలించలేదు. అఫ్కోర్స్ నువ్వు మళ్ళీ కలిసి ఉండాలనుకోవటంలో తప్పు లేదు. అందుకే నేను మీ మమ్మీని ఎయిర్పోర్ట్లో దింపి గోపి దగ్గరికి వెడతాను. ఇంకా అతని మనసులో నీకు స్థానం ఉంటే తప్పకుండా వెంట పెట్టుకు తీసుకొస్తాను. ఓకే? ఓకే డాడీ. ఆశ్చర్యంగా ఉంది. దారి తప్పొచ్చారా? కాదు, కన్న కూతురి కోరిక తీర్చడం కోసం తప్పనిసరిగా మరోసారి నీ దగ్గరికి రావాల్సి వచ్చింది. అలాగా. మొదటిసారి మీరు నా ఇంటికి వచ్చినప్పుడు చీకటిగా ఉండటం వల్ల వ్యవహారం బెడిసి కొట్టింది. ఇప్పుడు వెలుతురుంది గనక మీరు వచ్చిన పని జరగొచ్చు అనుకుంటాను. చెప్పండి, మీ అమ్మాయి కోరిన కోరిక ఏమిటి? ఏమిటది? విడాకు సంబంధించిన కాగితాలు. వీటి మీద సంతకాలు చేయించి తీసుకురమ్మని రేఖ కోరింది. పోయినసారి మమ్మల్ని కలవద్దని చెప్పడానికి వచ్చారు, ఇప్పుడు విడిపొమ్మని చెప్పడానికి వచ్చారన్నమాట. నేనేం చెప్పినా జరిగేది మాత్రం నా కూతురు ఇష్ట ప్రకారమే జరుగుతుంది. కాగితాల మీద సంతకం చేస్తున్నందుకు కానుకనుకుంటావో ఖరీదనుకుంటావో నీ ఇష్టం. థ్యాంక్ యూ. లక్ష్మీ వరప్రసాదరావు గారు, ఈ డబ్బు మీ దగ్గరే ఉంచండి. మీ అమ్మాయి రెండో పెళ్లి కట్నంగా ఉపయోగపడుతుంది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.